నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్త ఆందోళనలు. విద్యార్థులకు రాహుల్ గాంధీ మద్దతు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్. హెచ్సియులో కేంద్ర కమిటీ విచారణ. వీసీని తొలగించాలని విద్యార్థుల డిమాండ్. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్న సభ్యులు. మండిపడిన విద్యార్థి సంఘాలు. స్విట్జర్లాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట. పారిశ్రామిక సంస్థలతో వరుస భేటీలు. ఆసక్తి కనబరిచిన ఎథికల్ కాఫీ కంపెనీ మియర్ బర్గర్. అమరావతిలోనే శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సన్నాహాలు. అనువైన భవనాలు పరిశీలిస్తున్న సభాపతి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 189 నామినేషన్ల తిరస్కరణ. ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన పార్టీలు. పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లిన మంత్రులు. అసోంలో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ. కొండ ప్రాంత వాసులకు వరాలు. కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనపై ఘాటు విమర్శలు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో రెండో రోజు సంచలనాలు. తొలి రౌండ్లోనే ఓటమి పాలైన నాదల్, హాలెప్. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ వివాదంలో హెచ్సియు ఉపకులపతి, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ అనుసరించిన తీరు సరిగా లేదన్న ఆయన చనిపోయిన విద్యార్థి కుటుంబం పట్ల కనీస సానుభూతి చూపని ఉపకులపతిని తక్షణం తొలగించాలన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర మంత్రులు ఇరానీ, దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఏబీవీపీ కార్యకర్తల మధ్య వివాదం నేపథ్యంలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఢిల్లీని తాకిన ఆత్మహత్య దుమారంతో విశ్వవిద్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోహిత్ బలవన మరణంపై విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. రోహిత్ తల్లి రాధికను పరామర్శించి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకున్నారు. సస్పెండ్ అయిన మరో 4 విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై పక్షపాత ధోరణి చూపకూడదన్న రాహుల్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ అందరికీ ఉండాలని స్పష్టం చేశారు. This youngster who came here to learn, who came here to express himself, was put in so much pain that he had no other option but to kill himself. But the conditions for his suicide have been created by the Vice Chancellor and the Minister and the institution. That means that there is no question for the Vice Chancellor to remain here. Compensation means respect. Compensation means job. What it means is this. This boy was going to give them a future. They have removed this boy. Now give the future that he would give them to them. Whoever is responsible for this outcome has to be punished in the strictest manner possible. In the future, create a legislation that gives certain minimum rights to every single Indian student. మరోవైపు హెచ్సియులో విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేశారు. పాలనా భవనం వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులు చనిపోయిన రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బహిష్కరణ కారణంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. It is because of the Dalit Bahujan struggles, historical struggles, that we are able to reach these universities. They don't want us here. It is because of reservations that we are able to reach here. And how do they eliminate us? They, after reaching the universities, they target us, they victimize us, and they want to kill us. VC should be sacked immediately, and besides that we want punishment for all the people who have been accused, and plus we want compensation 50 lakhs for the Greaves family, for the victim's family, for Rohit's family, and a job for his family member, that is for his brother. That is our main demand. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలంటూ ట్యాంక్బండ్పై అంబేద్కర్ విగ్రహం ముందు కూడా నిరసన తెలిపారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు రామ్నగర్లోని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోనూ దళిత విద్యార్థులు, ఇతర విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగాయి. ఇదే ఘటనపై ఢిల్లీలోని జంతర్ మంత్ర్ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్లలోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హైదరాబాద్లో విద్యార్థుల ఆందోళనలకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ప్రముఖ విద్యావేత్తలు చుక్కారామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్, కాంగ్రెస్, తెరాస, ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.
రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి అప్పారావును వెంటనే విధుల నుంచి తప్పించాలని విచారణ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ద్విసభ్య కమిటీ సభ్యులను హెచ్సీయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులు రోహిత్ ఆత్మహత్య ఘటన సహా వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థుల వద్ద ఆరా తీయగా తమ పట్ల అధికారులు వివక్షతో వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉపకులపతి అప్పారావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణకు సంబంధించిన అంశాలను కేంద్రానికి తెలియజేయడమే తమ బాధ్యతని, వీసీపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని కమిటీ సభ్యులు తెలిపారు. సభ్యుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా విచారణను అర్ధాంతరంగా ముగించుకుని దీక్షాస్థలి నుంచి వెనుదిరిగిపోయారు. అంతకుముందు కమిటీ సభ్యులు హెచ్సీయూ అధికారులతో సమావేశమై ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సభ్యులను కలిసిన తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తు చేసేందుకు మాదాపూర్ ఏసీపీ రమణ కుమార్ ప్రత్యేకంగా నియమితులయ్యారు. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో దత్తాత్రేయ సహా కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రోహిత్ స్వయంగా తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని లేఖలో రాసిన విషయాన్ని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ తెరాస అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఏదైనా ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఒక సంస్థలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో ల్యాబ్స్ ఉన్నాయంటే ఉత్తరం రాశారు. ఆయన విద్యార్థులను సస్పెండ్ చేయమని నేను చెప్పాల. ఆయన ఉత్తరం రాసింది 17th ఆగస్టు. దత్తాత్రేయ రాసినటువంటి ఉత్తరం యూనివర్సిటీకి ఎప్పుడు వచ్చింది? 27th డిసెంబర్కి వచ్చింది. విద్యార్థులను ఎప్పుడు సస్పెండ్ చేశారు? 31st ఆగస్టుకు సస్పెండ్ చేశారు. యూనివర్సిటీ ఇంటర్నల్ గా డిసిప్లిన్ కమిటీ ఆ విద్యార్థులను సస్పెండ్ చేయాలని రికమెండ్ చేశారు. అది ఇంటర్నల్ విషయం, మాకు సంబంధం లేదు. బీహార్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంటాలరెన్స్ పేరుతో చాలా రకాల అవార్డ్స్ ఇచ్చారు. ఎలక్షన్స్ అయిపోయినా మానేశారు. ఈ రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ దృష్టి పెట్టుకుని రాహుల్ గాంధీ గాని, ముఖ్యమంత్రి కూతురు గాని, టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాజకీయమైనటువంటి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అపారమైన అవకాశాలున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యూరోప్లోని తెలుగు సమాజానికి పిలుపునిచ్చారు. విదేశీ గడ్డపై ఇప్పటికే కీర్తి బావుటా ఎగురవేసిన తెలుగువారు తమ అనుభవాలు, సాధించిన విజయాల స్ఫూర్తితో జన్మభూమి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మరోవైపు స్విట్జర్లాండ్కు చెందిన ఎథికల్ కాఫీ కంపెనీ, సోలార్ పరికరాల ఉత్పత్తుల్లో ప్రఖ్యాతికి అందిన మేయర్ బర్గర్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించాయి. ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యూరిచ్లో కొన్ని గంటలు ఆగారు. ఈ సమయంలో లండన్కు చెందిన తెలుగు సంఘం నిర్వహించిన ఎన్టీఆర్ 20వ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. తరువాత అక్కడి ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులను కలిసిన చంద్రబాబు బయోమెడికల్ టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ రంగంలో భారత్ వెనుకబడి ఉన్నందున ఐరోపా దేశాల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రపంచ మార్కెట్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ దశలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టిన బిడ్డ నుంచి బొడ్డుతాడును సేకరించి భద్రపరిచే ఆధునిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ప్రవాసులు సూచించగా, ప్రవాసుల నుంచి ప్రతిపాదనలు, సలహాల స్వీకరణ కోసం ఏపీఎన్ఆర్టీ పేరుతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత స్విట్జర్లాండ్కు చెందిన ఎథికల్ కాఫీ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో $300 మిలియన్ పెట్టుబడితో కాఫీ ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పి ఆసియా దేశాల అవసరాలు తీర్చాలని భావిస్తున్నట్టు తెలిపారు. అనంతరం సోలార్ పరికరాల ఉత్పత్తి, ఎగుమతుల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మేయర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబును కలిసి నవ్యాంధ్రలో గ్లోబల్ సోలార్ హబ్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. విశాఖ, రాజమహేంద్రవరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేయగా అన్ని విధాలా సహకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అసోంను 1.5 దశాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న అసోంలో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ కాంగ్రెస్ 15 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని ఎన్డీఏ సర్కార్ 15 నెలల్లోనే చేసి చూపిందని వివరించారు. మిత్రపక్షం బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కలిసి కోక్రఝార్, గువాహటీలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్న మోదీ మన్మోహన్ సింగ్ అసోం నుంచే రాజ్యసభకు ఎన్నికై ప్రధాని పీఠాన్ని అధిరోహించినప్పటికీ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి పరిధిలోని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర సర్కారు కట్టుబడి ఉందన్న మోదీ అసోంలోని గిరిజన ప్రాంతాల్లో నివసించే కర్బీ జాతీయులు, కొండ ప్రాంతాల్లో నివసించే బోడోలకు ఎస్టీ హోదా కల్పించనున్నట్టు చెప్పారు. ఢిల్లీ పోలీస్ నియామకాల్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేసిన ప్రధాని 2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చడం సహా ఇంటింటికి నిరంతర విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తోందని చెప్పారు. जब मैं युवाओं की बात करता हूं, मेरे सामने जो लाखों युवान बैठे हैं वो मुझे नजर आते हैं, लेकिन कांग्रेस पार्टी ऐसी है कि उनके यहाँ युवा का मतलब होता है अपने बेटे बेटी, उससे आगे उनको कोई युवा दिखता ही नहीं है। भाइयों बहनों, हमें तो इन लाखों युवाओं की जिंदगी बदलने के लिए काम करना है।
एक मिनट हमने गवाई नहीं है, एक मिनट। पूरी शक्ति से इस देश के विकास के काम में हम लगे हुए हैं। एक जुनून है, एक मंत्र है, एक समर्पण का भाव है कि देश को आगे बढ़ाना है। वही जुनून, वही सपना आसाम को भी आगे बढ़ाना है भाइयों। गांव गांव, घर घर एक नया विश्वास पैदा कीजिए। दिल्ली की सरकार आपके साथ है। అనంతరం అసోం రాజధాని గువాహటిలో ఐఐటి భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని భారత్లో తయారీ కళ సాకారానికి దేశంలోని విద్యార్థులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్, రక్షణ ఉత్పత్తులు, సైబర్ భద్రత ఇలా అన్ని రంగాల్లో భారతీయ ముద్ర వేసే విధంగా సరికొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక మందగమనం నెలకొన్నా భారత్ మాత్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోందన్న వేర్వేరు నివేదికల్ని ప్రస్తావించిన మోదీ ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. के पास टैलेंट की कमी नहीं है, इरादों की भी कमी नहीं है। हर नौजवान के पास कुछ न कुछ करने का इरादा है। जिस देश के पास ये सामर्थ्य हो तो वो देश का प्रधानमंत्री मेक इन इंडिया का सपना क्यों न देखे। और इसलिए दोस्तों, हमारे जो IITs हैं, हमारे IIITs हैं, हमारी टेक्निकल इंस्टीट्यूशंस हैं, वहां मेक इन इंडिया का मुझे माहौल क्रिएट करना है। अभी से विद्यार्थी के मन में विचार होना चाहिए कि मैं शस्त्रास्त्रों की दुनिया में भारत को ये अमानत दूंगा ताकि दुनिया हमें कुछ न कर पाए। क्या हमारे विद्यार्थी, हमारे नौजवान विश्व को साइबर सिक्योरिटी देने के लिए नेतृत्व नहीं कर सकते क्या? ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మిలియనీర్ల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్లో 2.36 లక్షల మంది మిలియనీర్లు ఉన్నట్టు న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకటించింది. 12.6 లక్షల మంది మిలియనీర్లతో జపాన్ అగ్రస్థానంలో ఉంటే 6,54,000 మందితో చైనా 2.9 లక్షల మంది కోటీశ్వర్లతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో నిలిచాయి. $1 మిలియన్ మించి నికర ఆస్తులున్న వారిని మిలియనీర్లుగా పరిగణించి రూపొందించిన ఈ జాబితాలో భారత్ తర్వాత సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్తుల విషయంలో భారత్ తొలి 5 దేశాల జాబితాలో నిలవగా తలసరి ఆదాయం విషయంలో మాత్రం చివరి స్థానంతో సరిపెట్టుకుంది. భారత్లో మొత్తం వ్యక్తిగత ఆస్తులు $4,365 బిలియన్ ఉంటాయని నివేదిక తెలిపింది. $2,04,000 తలసరి ఆస్తితో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియా ప్రజలు అత్యంత సంపన్నులుగా నిలవగా $1,600తో పాకిస్తాన్ ప్రజలు చివరి స్థానంలో నిలిచారు. అన్ని వసతులు అనుకూలంగా ఉన్న భవనం లభిస్తే ఈసారి బడ్జెట్ సమావేశాలను ఆంధ్రప్రదేశ్లోనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా కుంచెనపల్లి సమీపంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలోని భవనాలను శాసనసభ సమావేశాల కోసం పరిశీలించిన ఆయన అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పిన స్పీకర్ చినకాకాని సమీపంలోని హాయ్లాండ్ విహార ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంకా చెప్పాలి, ఎందుకంటే ఒక విషయంలో కాదు కదా. నేను చెప్పాను, 1 ఎక్స్పెన్సెస్, 2 సెక్యూరిటీ, 3 వసతులు, 4 కంఫర్ట్, రాను పోను, ఇవన్నీ కూడా అన్ని ఒక యాంగిల్లో కాదు చూడాలి. బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది, బిల్డింగ్ ఒకటి కాదు కదా, ఇంకా చాలా విషయాలు, వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్ చూడాలా. అందుకని అన్ని బాగున్నప్పుడు తప్పకుండా ప్రెస్కి వచ్చి మళ్ళీ ప్రజలకు చెప్తాం, ఇక్కడ పెడుతున్నావా, పెట్టట్లేదు, పెడితే ఎక్కడ పెడతాం అన్నీ చెప్తాం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన స్థానిక నేతలను బుజ్జగిస్తూనే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా ప్రచారంలో ముందున్న తెరాస తరపున పలువురు మంత్రులు ఇంటింటికి తిరిగి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో నామినేషన్లు పరిశీలన ముగిసిన తర్వాత 3,850 మంది అభ్యర్థులు మిగిలినట్టు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మొత్తం 4,039 మంది నామినేషన్లు వేయగా 189 నామపత్రాలు తిరస్కరణకు గురైనట్టు వివరించారు. ప్రస్తుతం తెరాస నుంచి 839, భాజపా 426, తెలుగుదేశం పార్టీ 658, కాంగ్రెస్ తరపున 659 నామినేషన్లు ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 21న ముగియనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం నిఘా పెంచింది. హైదరాబాద్ శివారులో అధికారులు 77 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్లైట్ స్క్వాడ్ అధికారి సరళ నేతృత్వంలో తనిఖీలు చేపట్టగా ఓ ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ టాటా సుమోలో నగదు తరలిస్తుండడాన్ని గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి రుజువు పత్రాలు లేనందున నగదు, కారు, 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. మహబూబ్ నగర్ వైద్య కళాశాల, కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి కొత్త పోస్టులను మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ వైద్య కళాశాల, బోధనాసుపత్రికి 462 పోస్టులు మంజూరు చేసిన వైద్యారోగ్య శాఖ కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 63 రెగ్యులర్ పోస్టులు సహా పొరుగు సేవల కింద మరో 22 పోస్టులను మంజూరు చేసింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నియోనాటల్, గైనకాలజీ,
పిడియాట్రిషియన్, ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియా యూనిట్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 147 పోస్టులు మంజూరు చేసింది. పోలవరం ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటికీ ఆ ప్రాంత ఉద్యోగులు తాము తెలంగాణలోనే కొనసాగుతామని చెప్పినందున వారి కోసం అటవీ శాఖలో 42 కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అధికారిక కార్యక్రమాల్లో నిరంతరం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తాను ధరించే ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలోని శ్రీ సాయి ఖాదీ వస్త్రాలయానికి వెళ్లారు. 1984 నుంచి కేసీఆర్ తమ వద్దే దుస్తులు కుట్టించుకుంటారని తెలిపిన వస్త్ర దుకాణం యజమాని ఇవాళ 100 జతలు కొనుగోలు చేశారని వెల్లడించారు. ప్రతిసారి 100 జతలు కొంటారని వివరించారు. 20 years నుంచి 25 years నుంచి వస్తాడు. ఎప్పుడు వచ్చినా 100 జతలు కుట్టిస్తాడు సార్. 100 పాయింట్లు 100 షర్ట్లు. ఖాదీలో ఉంటాడు ఎక్కువ. వెరైటీ అన్ని కలకత్తా, బీహార్ వెరైటీస్లో ఉంటాడు. స్టిచ్చింగ్ మేమే చేస్తాం. చెన్నారెడ్డి పీరియడ్ నుంచి వస్తారు మా దగ్గర అందరూ. ఖద్దర్లో స్టిచ్చింగ్ స్పెషలిస్ట్ మేము. తెలంగాణలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ అహ్మదాబాద్కు చెందిన సురేష్ ప్రజాపతి సహా అతడికి సహకరించే ఏజెంట్ దిలీప్ చౌహాన్, కిడ్నీ అమ్ముకున్న హైదరాబాద్కు చెందిన నూకల నాగరాజును అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సుమారు 60 కిడ్నీలకు సంబంధించిన శస్త్రచికిత్సలు శ్రీలంక రాజధాని కొలంబోలోని 4 ఆసుపత్రుల్లో జరిగాయని జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ వెల్లడించారు. కిడ్నీలు అమ్ముకున్న వారు ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల నుంచి 57 మంది ఉన్నారని, కిడ్నీలు పొందిన వారు కూడా వివిధ రాష్ట్రాల నుంచి 55 మంది ఉన్నట్లు ఎస్పీ వివరించారు. అక్రమార్కులు 3 ఏళ్ల నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారన్న ఎస్పీ నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ కి ఒక ప్యాకేజ్ లాగా ఏర్పాటు చేసుకుంటూ సురేష్ ప్రజాపతి దాదాపుగా 28 lakh to 30 lakh వరకు రెసిపియంట్ నుంచి తీసుకుంటాడు. అందులో 4 to 5 lakhs వరకు ఇతని దగ్గర డబ్బు ఉంటుంది. మిగతా డబ్బు శ్రీలంక డాక్టర్స్ కి ఇవ్వడం, హాస్పిటల్స్ ఖర్చులో కొంతమందిని ఇల్లీగల్గా మేనేజ్ చేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ డోనర్స్కి దాదాపుగా 5 lakh అందులో నుంచి ఇవ్వడం, ఇతను 15 to 20 lakh per month అర్న్ చేస్తున్నాడు. విజయవాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ నివాసంపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించి 3 కోట్ల రూపాయలకు పైనే ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. విజయవాడ, ఏలూరులో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఏలూరులో ఉన్న ఆయన బావ, అక్కలను దుర్గాప్రసాద్కు బినామీలుగా గుర్తించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన దుర్గాప్రసాద్ బావ ప్రసాద్ పేరిట 2,50,00,000 పైనే ఆస్తులున్నట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాటపూరు గ్రామంలో అనేక ఆస్తులు కలిగి ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అంటే డాక్యుమెంట్ వాల్యూ తీసుకుంటే బావగారు పేరున ఉన్నటువంటి ఆస్తులు 3,20,00,000 రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఆగ్నేయ దక్షిణ దిశ నుంచి వీస్తున్న తేమతో కూడిన గాలుల వల్లే తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు నరసింహారావు చెప్పారు. ఈ కారణంగా వాతావరణంలో తేమ శాతం పెరిగి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని, మరో 4-5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఆర్థిక అభివృద్ధి పరిమాణానికి సంబంధించి కొన్నేళ్లలోనే భారత్ ప్రపంచంలో 2వ స్థానాన్ని ఆక్రమిస్తుందన్న అంచనాలు బలపడుతున్న వేళ చైనా ఆర్థిక వ్యవస్థ ఆ దేశ చరిత్రలోనే అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది. 2015లో చైనా వృద్ధి రేటు 25 ఏళ్ల కనిష్ట స్థాయికి క్షీణించి 6.9% నమోదైంది. చైనాలో వృద్ధి రేటు 7% దిగువన నమోదు కావడం 25 ఏళ్లలో ఇదే మొదటిసారి కాగా, పారిశ్రామిక రంగంలో మందగమనం, యువాన్ విలువ తగ్గించడం ఆర్థిక మందగమనానికి ప్రధాన కారణాలని చైనా గణాంక శాఖ వెల్లడించింది. ఒక 2015 సంవత్సరంలోనే చైనా మార్కెట్లో $3,20,000 కోట్ల కోల్పోగా దాదాపు 2 కోట్ల మంది మధ్యశ్రేణి పెట్టుబడిదారులు దారుణంగా దెబ్బతిన్నట్టు లెక్కలు వెలువడ్డాయి. వృద్ధి రేటు మరో 0.1% తగ్గితే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా ప్రభుత్వం ఉద్దీపన పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు స్థిరాస్తి రంగం ఎన్నడూ లేని విధంగా 14.6% క్షీణించడం చైనా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిందని వివరించారు. 2015లో చైనా స్థూల జాతీయోత్పత్తి $10.3 ట్రిలియన్ పడిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. చైనా ఆర్థిక వృద్ధి 2.5 దశాబ్దాల కనిష్ట స్థాయికి క్షీణించిన వేళ ప్రపంచానికి భారత్ మాత్రమే ఆశావహంగా కనిపిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి పునరుద్ఘాటించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.3% వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసిన ఐఎంఎఫ్ వచ్చే 2 ఏళ్లు కాస్త మెరుగుపడి 7.5% వృద్ధి సాధిస్తుందని తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.4%కి తగ్గిస్తున్నట్టు ఐఎంఎఫ్ ప్రకటించింది. అటు చైనా వృద్ధి రేటు 2016లో 6.3%కి, 2017కు 6%కి పడిపోతుందని నివేదికలో తెలిపిన ఐఎంఎఫ్ భారత్ మాత్రం దూకుడు కొనసాగిస్తుందని వివరించింది.
చైనా ఆర్థిక ప్రగతి 25 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాలు సహా దేశీయ మార్కెట్లో తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొన్ని రంగాలకు వాటాలు కొనేందుకు మొగ్గు చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం 3 సెషన్లలో 666 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 291 పాయింట్లు లాభపడింది. ఉదయం 24,257 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 24,247 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య మదుపర్లు కొనుగోలు జరపగా 24,563 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 24,480 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 7,435 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్త ఆందోళనలు. విద్యార్థులకు రాహుల్ గాంధీ మద్దతు, బాధ్యులను శిక్షించాలని డిమాండ్. హెచ్సియులో కేంద్ర కమిటీ విచారణ, వీసీని తొలగించాలని విద్యార్థుల డిమాండ్. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్న సభ్యులు, మండిపడిన విద్యార్థి సంఘాలు. స్విట్జర్లాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట, పారిశ్రామిక సంస్థలతో వరుస భేటీలు, ఆసక్తి కనబర్చిన ఎథికల్ కాఫీ కంపెనీ మేయర్ బర్గర్. అమరావతిలోనే శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సన్నాహాలు, అనువైన భవనాలు పరిశీలిస్తున్న సభాపతి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 189 నామినేషన్ల తిరస్కరణ, ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన పార్టీలు, పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లిన మంత్రులు. అసోంలో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ, కొండ ప్రాంత వాసులకు వరాలు, కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనపై ఘాటు విమర్శలు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో 2వ రోజు సంచలనాలు, తొలి రౌండ్లోనే ఓటమి పాలైన నాదల్, హాలర్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.